git merge and git rebase. This is the basic interview question. Most of the people are asking what is the difference between the git rebase and git merge and git rebase. Previously, మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఏం డిస్కస్ చేసాం? గిట్ మెర్జ్ డిస్కస్ చేసాం. అంటే గిట్ మెర్జ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక బ్రాంచ్లో ఉన్న కోడ్ని ఇంకొక బ్రాంచ్లోకి మనం మెర్జ్ చేయడానికి యూజువల్గా మనం గిట్ మెర్జ్ యూజ్ చేస్తాం అనమాట. సో మరి గిట్ రీబేస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒక డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్రాంచ్ అనుకోండి. మాస్టర్ కానీ, మెయిన్ కానీ. సో ఇది ఫ్యూచర్ బ్రాంచ్ అనుకోండి. సో దీంట్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్‌తో మనం బ్రాంచ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్ బ్రాంచ్ ఇక్కడ గూడా మనకి 2 ఫైల్స్ వస్తాయి. సో ఇక్కడ నేను ఎక్స్‌ట్రా ఒక ఫైల్ యాడ్ చేయొచ్చు. లేకపోతే ఈ 2 ఫైల్స్‌లోనే చేంజెస్ చేసి సో అప్పుడు దీనికి మెర్జ్ చేశాననుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా దీంట్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సమ్ ఎక్స్ చేంజెస్ చేశాను. సో ఈ చేంజెస్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ లేవు. దీంట్లో కూడా కావాలి అంటే ఈ బ్రాంచ్‌ని దీంట్లో మెర్జ్ చేస్తాం. సో అప్పుడు మనకేంటంటే ఈ బ్రాంచ్‌లో ఉన్న చేంజెస్ దీంట్లోకి మనం కంబైన్ చేయడానికి మెర్జ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది గిట్ మెర్జ్. అది మనం లాస్ట్ క్లాస్‌లో కూడా చూసామనమాట. సో ఇలా కాకుండా ఇప్పుడు వాట్ ఈస్ ద రీబేస్ అంటే ఏంటంటే సో ఇది మెయిన్ బ్రాంచ్. ఇది మెయిన్ బ్రాంచ్. బట్ ఇది రిమోట్‌లో ఉంటది. సో రిమోట్ అంటే మీకు గిటబ్ రెపోలో ఉంటదనమాట. ఇది లోకల్‌లో మెయిన్ బ్రాంచ్. ఇది రిమోట్‌లో మెయిన్ బ్రాంచ్. ఇది లోకల్‌లో మెయిన్ బ్రాంచ్. ఓకే. ఇక్కడొచ్చేసరికి నా ఫ్యూచర్ బ్రాంచ్ ఉందనమాట. ఏం చేశారు? యూజువల్‌గా మనం ఇక్కడున్న కోడ్‌ని క్లోన్ చేసుకుంటాం. అవునా? కాదా? అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇక్కడున్న కోడ్‌ని క్లోన్ చేసుకుంటాం కాబట్టి క్లోన్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడున్న దాన్ని మనం ఇక్కడ క్లోన్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఫైల్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ కూడా మనకి 10 ఫైల్స్ వస్తాయి. సో నో ప్రాబ్లమ్. బట్ దీని నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 10 ఫైల్స్ ఉంటాయి. సో ఫైన్. ఇప్పుడు మీరేం చేశారు? ఇక్కడ మీరు కొన్ని ఫైల్స్‌ని యాడ్ చేయటం కానీ, కొన్ని ఉన్న ఫైల్స్‌లో చేంజెస్ చేయటం కానీ చేశారు. అంటే చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కమిట్ చేస్తాం కదా! సో, ఇక్కడ కొన్ని చేంజెస్ చేశారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 కమిట్స్ చేశారు. 2 కావచ్చు, 1 కావచ్చు ఎన్నైనా 1 ఫర్ ఎగ్జాంపుల్ 1 కమిట్, 2 కమిట్స్ చేశారు. ఓకే. 1 కమిట్ అంటే ఆ కమిట్‌లో మేబీ ఉన్న 10 ఫైల్స్‌లో ఎక్స్‌ట్రా చేంజెస్ చేయొచ్చు. కొత్త ఫైల్ యాడ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, చేంజెస్ చేశారు. సో, ఇక్కడ మీన్ వైల్ ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ 10 ఫైల్స్‌లో ఎవరో వేరే వాళ్ళు అంటే మనం ఈ రెపోని మనం ఒక్కలే యూజ్ చేస్తామని చెప్పలేదు కదా! యూజువల్‌గా ఈ రెపోని చాలామంది డెవలపర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 డెవలపర్స్ ఉంటారు. మీరేం చేశారు? ఇక్కడున్న కోడ్‌ని మీ లోకల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మీకేదో వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ చేయటానికి మీరు ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. సో, ఇందులో మీరు కోడ్ చేంజ్ చేశారు. బానే ఉంది. మీన్‌వైల్ ఏంటంటే ఇక్కడ వేరే ఒక పర్సన్ వచ్చి సో, కొన్ని ఫైల్స్‌ని యాడ్ చేశాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫైల్‌ని యాడ్ చేశాడనుకోండి. ఫైల్ అంటే నథింగ్ బట్ ఒక కమిట్ చేస్తే అందులో ఫైల్ ఉండొచ్చు. ఈ 10 ఫైల్స్‌లో చేంజెస్ ఉండొచ్చు. ఇక్కడ యాడ్ చేశాడు. సో, ఇక్కడ యాడ్ చేస్తే ఈ చేంజెస్ యాక్చువల్‌గా ఏంటంటే మీకిక్కడికి రావు కాబట్టి ఆబ్వియస్‌గా మీరేం జేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అగైన్ గిట్ పుల్ అనే కమాండ్‌తో మీరు పుల్ చేసుకుంటారు. పుల్ చేసుకుంటే ఏమవుద్దంటే కొత్తగా ఇంకొక ఫైల్ వస్తదనమాట. కొత్తగా ఏమైద్ది ఇంకొక ఫైల్ వస్తది. ఆటోమేటిక్‌గా ఏంటంటే ఈ ఫైల్ ఇక్కడికి మనం మెర్జ్ చేయాలి. అంటే ఇక్కడికి అప్‌డేట్ అవ్వాలి అంటే యూజువల్‌గా గిట్ రీబేస్ యూజ్ చేస్తాం. ఎందుకు సార్ యాక్చువల్లీ ఇక్కడున్న చేంజెస్ ఇక్కడికి రావాలంటే గిట్ మెర్జ్ కూడా యూజ్ చేయొచ్చు కదా! అంటే చెయ్యొచ్చు. కానీ ఏమవుతదంటే ఇక్కడున్న ఫైల్స్ ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏదైతే అంతకు ముందు చేంజెస్ చేశామో ఇది మనకి టాప్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 10 ఫైల్స్ ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ కొత్త ఫైల్ ఒకటొస్తది. దీని తర్వాత మనం చేంజెస్ చేసిన కమిట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం దీంట్లో చేంజెస్ చేసినవి టాప్‌లో ఉండాలి అంటే జస్ట్ ఇలా గిట్ రీబేస్ యూజ్ చేసి చేస్తాం. దీన్ని నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏం లేదంటే ఇప్పుడు ఈ మాస్టర్‌లో ఉన్న చేంజెస్ ఇక్కడికి రావాలి. బట్ అంతకుముందు మనం చేంజెస్ చేసినవన్నీ టాప్‌లో ఉండాలి. ఈళ్ళు చేంజెస్ చేసినవన్నీ అంతకు ముందు లాగా ఉండాలి. అంటే దీని బ్యాక్‌కు ఉండాలన్నమాట. అది యూజువల్‌గా గిట్ రీబేస్. సో
ఈ థియరీలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను ప్రాక్టికల్‌గా ఎళ్తాను. అప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు. యాహ్! ఓకే. దెన్ హలో! చెప్పమ్మా రమేష్ చెప్పు. సార్ ఇది మనం నిన్న క్రియేట్ చేసాం కదా! స్టాష్ అప్లై చేసి. హ్మ్. యాక్చువల్‌గా ఈ విజువల్ స్టూడియో కోడ్‌లో సేమ్ హ్మ్. ప్రాసెస్ చేస్తుంటే మనం కొత్తగా క్రియేట్ ఫైల్ చేసినప్పుడు ఇది రెండిటికి అప్లై అయితుంది కదా సార్. అంటే ఫీచర్ బ్రాంచ్‌కి ప్లస్ మెయిన్ బ్రాంచ్‌కి రెండిటికి అప్లై అయిపోతుంది కదా సార్. అలా ఏం అప్లై అవ్వదు. నీకు ఫ్యూచర్ బ్రాంచ్‌కి స్టాష్ అనేదా? స్టాషా? ఆ! నువ్వు చెప్పేది? అంటే మనం అంటే ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఓన్లీ ఫీచర్ బ్రాంచ్‌లోనే చేయాలనుకున్నామా సార్? అంటే మీరు ఏ బ్రాంచ్‌లో మీరు వర్క్ చేస్తున్నారో, ఆ బ్రాంచ్‌లో సేమ్ ఇప్పుడు మీరు ఎట్ ఎ టైమ్ మీరు 2 బ్రాంచెస్‌లో ఉండరు కదా! ఇన్ కేస్ ఫర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫ్యూచర్ బ్రాంచ్‌లో చేంజెస్ చేశారు. అక్కడి నుంచి మీరు మెయిన్ బ్రాంచ్‌లోకెళ్ళాలన్నప్పుడే కదా! మీరు ఫ్యూచర్ బ్రాంచెస్ సేవ్ చేసేది. అంటే ఆ! ఫ్యూచర్ బ్రాంచ్‌లో అవును సార్. చేంజెస్ సేవ్ చేసేది. అవును సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ఫైల్ క్రియేషన్ ఆహ్, ఒక టెక్స్ట్ ఫైల్ నార్మల్‌గా క్రియేట్ చేశాను సార్. హ్మ్. విజువల్ స్టూడియో కోడ్‌లో. హ్మ్. ఫ్యూచర్ దాని బ్రాంచ్‌లో ఉన్నారప్పుడు. ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఉన్నాను. క్రియేట్ చేశాను టెక్స్ట్ ఫైల్. హ్మ్. దాని తర్వాత స్టాష్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో గూడా కనిపిస్తుంది సార్ ఆ ఫైలే. మెయిన్ బ్రాంచ్‌లో గూడా. అంటే మీరు అది అన్‌ట్రాక్డ్ ఫైల్ కదా! అదే నేను అవును. చెప్పింది. ఫస్ట్ సినారియో అదే జెప్పాను నేను. అంటే మీరు ఆల్రెడీ కొత్తగా ఫైల్ క్రియేట్ చేస్తే అది ట్రాక్ అవ్వదు గాబట్టి గిట్ అనే కమాండే వర్క్ అవ్వదు. అంటే గిట్ స్టాష్ అంటున్నావు గదా నువ్వు. అప్పుడు అవును గిట్ సార్. స్టాష్ వర్క్ అవ్వదు. అవును సార్. అది వర్క్ ఎలిమినేట్ అవ్వదు. అయిపోతుంది అలాంటి ఫైల్. వాటికి వర్క్ అవ్వదు. మీరు ఆల్రెడీ అంతకు ముందు వర్క్ అవ్వాలంటే దీన్ని జస్ట్ అంటే మీరు దీన్ని అట్‌లీస్ట్ స్టేజింగ్ అన్నా చేయాలి. కమిట్ చేయకపోయినా స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి అప్పుడు స్టాష్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంతకుముందు ఫస్ట్ ట్రాక్డ్ ఫైల్స్ ఉంటాయి కదా! వాటిల్లో అవును. చేంజెస్ అయితే అప్పుడు అప్లై అవుద్ది గిట్ స్టాష్. అందుకే అదొక సినారియో, ఇదొక సినారియో చెప్పాను. అదే శ్రావణి కూడా అడిగింది. అదొకటి, ఇదొకటి కదా! అని లాస్ట్ క్లాస్‌లో కూడా అడిగింది. అంటే ఫస్ట్ స్టాష్ అప్లై చేసిన తర్వాత స్టాష్ చేయాలా? లేకపోతే స్టాష్ చేసిన తర్వాతనే అప్లై లేదు. చేసుకోవాలా? గిట్ స్టాష్ అంటే ఏంటంటే సేవ్ అవుతాయి. సో, సేవ్ అయినయి మళ్ళా మనం రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత కనపడాలంటే అప్పుడు గిట్ స్టాష్ అప్లై కొట్టాలి. ఓకే. నువ్వేం జెప్పావంటే అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన ఫైలు నేను గిట్ స్టాష్ కొట్టాను. అయినా నేను గిట్ మెయిన్‌లోకెళ్తే కనపడింది అంటే కనపడిద్ది. అది ఆ! కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్‌కి వర్కౌట్ అవ్వదు. వర్క్ అవ్వాలంటే నువ్వు స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. అప్పుడు నేను వర్క్ నేను అవుతది. యాడ్ చేశాను సార్. ఆ టెక్స్ట్ ఫైల్‌ని యాడ్ చేశాను. స్టేజింగ్ ఏరియాకి. అవును సార్. కమిట్ చేయలేదు. కాకపోతే యాడ్ చేశాను ఫైల్‌ని. హ్మ్. చూ చూద్దాం. సో, అది మళ్ళా చూస్తాం. ఇదయిపోయింది. సో, ఇక్కడ మనం ఓకే సార్. ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడ ఫ్రెష్‌గా నేను అగైన్ ఈ రెపోని డౌన్‌లోడ్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్‌గా చెప్తాను. గిట్ రీబేస్ గిట్ మెర్జ్. ఓకే. సార్ ఇది స్టార్టింగ్ క్లాసెసా? అయిపోయింది. గిట్ లాస్ట్‌కొచ్చేసాము. జస్ట్ ఓన్లీ స్టాష్, గిట్ ట్యాగ్ దెన్ అవే ఉన్నాయి. జస్ట్ ఈ గిట్ అయిపోయింది. ఐ థింక్ సో ప్రీవియస్‌లో నువ్వు గిట్ కూడా ఇన్నావు కాబట్టి రేపు అంటే నెక్స్ట్ మనకి లైనెక్స్ ఉంటది. సో, అంటే ఈ ఆ! బ్యాచ్ కొత్త బ్యాచ్ అన్నమాట. ఇది ఆ బ్యాచ్ ఏంటంటే అయిపోయిందా సార్? ఆ బ్యాచ్ ఆ! వేరే వాళ్ళ అవైలబిలిటీ ఉండట్లేదు. అందుకని జస్ట్ అది మాక్సిమం ఎక్కడున్నాం కుబర్నెటిస్ చెప్పాలి. క్యూబర్నైటిస్ చెప్పాలా? ఆ! సార్. అవును. కుబర్నెటిస్ చెప్పాలి. సో, అండ్ ఏడబ్ల్యూఎస్‌లో కాన్సెప్ట్స్ టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్ సగం చెప్పాం కంబైన్డ్‌గా. సో, ఆ! అతని అవైలబిలిటీ ఉండట్లేదు. సరే అతనికి అది యూఎస్ టైమ్ ఏ కాబట్టి కుదరట్లేదని అందుకే నిన్ను ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వమని చెప్పాను కంటిన్యూ. ఓకే. ఓకే సార్. ఇది అంటే ఇది రెగ్యులర్‌గా జరిగిద్ది. నీ కాన్సెప్ట్స్ ఏవైతే నువ్వు ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయ్యావో, అవన్నీ హ్మ్. కావాలంటే అవి విను. ఇన్నవి కూడా ఇనొచ్చు. సో, ఆ హ్మ్. కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఇనొచ్చు. లేకపోతే నువ్వు రెగ్యులర్‌గా కూడా మళ్ళా ప్రాక్టీస్ చేసడానికి రెగ్యులర్‌గా కూడా ఇనొచ్చు. ఓకే సార్. యాహ్! ఓకే. నేను ఫ్రెష్‌గా ఏంటంటే ఇక్కడ ఏమి రెపో లేదండి మనకిప్పుడు.
సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అంతకుముందు మనం ఆల్రెడీ మీకు గిట్ క్లోన్ ఎలా చేస్తామో రెపోని అలానే నేను ఒకసారి ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేస్తున్నాను. సో, ఎస్ఎస్హెచ్ కాపీ గిట్ క్లోన్. సో, ఇప్పుడు ఫ్రెష్‌గా నేను రిమోట్ నుంచి నేను క్లోన్ చేసుకున్నానండి. ఫ్రెష్‌గా రిమోట్ నుంచి క్లోన్ చేసుకున్నాను. సో, అయిపోయింది. సో, ఇక్కడేం చేస్తానంటే దీని నుంచి నేను ఒక ఫ్యూచర్ బ్రాంచ్‌కి దీని లోపలికెళ్తున్నాను. సో, ఇక్కడ దీని నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. సో, గిట్ బ్రాంచ్ అంటే మనకి ఎన్ని బ్రాంచ్‌లున్నాయో చెక్ చేయడానికి గిట్ బ్రాంచ్ కమాండ్ యూజ్ చేస్తాం. మనం ప్రెజెంట్ లోకల్ వర్క్ స్పేస్‌లో ఒక బ్రాంచే వచ్చిద్ది మనకి మెయిన్ బ్రాంచ్. సో, ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తున్నానంటే గిట్ చెక్‌ఔట్ -b ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీబేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రీబేస్ 1 అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. మన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో, ఈ పేరు మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కాన్సెప్ట్ అది కాబట్టి అది పెట్టాను. అంతేగాని మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు గిట్ బ్రాంచ్ చూస్తే మనం ఈ బ్రాంచ్‌లో ఉన్నాం. అంటే ఇప్పుడేంటి మీకు మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఈ బ్రాంచ్‌లోకి వస్తాయన్నమాట. ఆ ఉన్న కంటెంట్ అంతా. ఇప్పుడు నేను ఈ బ్రాంచ్‌లో ఉన్నాను. సో, కొన్ని ఫైల్స్ ఇక్కడ ఓన్లీ ఎన్నున్నాయి జస్ట్ ఈ డెమో 3, డెమో 7, డెమో 4 ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫైల్‌లో చేంజ్ చేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడు ఈ కొత్త ఫైల్ అంటే జస్ట్ విమ్ డెమో 6.txt విమ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం లాస్ట్ క్లాస్‌లో ఎక్కువ యూజ్ చేసాము. సో, విమ్ కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, విమ్ డెమో.txt ఎంటర్. సో, ఇక్కడ మనం ఏదైనా రాయాలంటే ఇన్సర్ట్ చేయాలనమాట. సో, ఇన్సర్ట్ చేస్తే దెన్ ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అవుతది. సో, దెన్ యూ కెన్ రైట్ సంథింగ్. దిస్ ఈజ్ డెమో 6 ఫైల్ సేవ్ చేయండి. సో, మనం ఇప్పుడేంటి జస్ట్ నేను కొత్త ఫైల్ ఒకటి యాడ్ చేశాను. ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ డెమో ఫైల్‌లో ఒక లైన్ యాడ్ చేస్తున్నాను. డెమో.txtలో ఇన్సర్ట్ యాడెడ్ న్యూ లైన్. మనం ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఒకటేమో కొత్త ఫైల్ క్రియేట్ చేశాం కాబట్టి అది అన్‌ట్రాక్డ్ ఫైల్‌గా చూపిస్తుంది. అదే ఉన్న ఫైల్‌ని చేంజెస్ చేసాం కాబట్టి మోడిఫైడ్ అని చూపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఉన్న ఫైల్స్‌ని మోడిఫై చేస్తేనేమో ఉన్న ఫైల్స్ ఏదైనా కంటెంట్ యాడ్ చేస్తేనేమో మోడిఫైడ్ అని చూపిస్తది. కొత్తగా ఫైల్ యాడ్ చేస్తే అన్‌ట్రాక్డ్ ఫైల్ అని చూపిస్తది. సో, ఇప్పుడు దీన్ని మనం యూజువల్‌గా ఏం చేస్తాం కమిట్ చేస్తాం. సో, గిట్ కమిట్ -m యాడెడ్ డెమో 6 ఫైల్ కదా! జస్ట్ ఈ డెమో 6 ఫైల్‌ని యాడ్ చేశాను. సో, మనకేంటి ఫస్ట్ కమిట్ చేసే ముందు ఈ కమిట్ జరగదండి. ఎప్పుడైనా కమిట్ చేయాలంటే ఫస్ట్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. నేను యాడ్ చేయలేదు కాబట్టి సో, అందుకే ఆ ఎర్రర్ వచ్చింది. మనం గిట్ యాడ్ డాట్ అన్నాను. స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతది. సో, తర్వాత జస్ట్ ఈ కమిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకి స్టేటస్ చూసుకుంటే ఇది జస్ట్ గిట్ స్టేటస్ ఎప్పుడైనా రన్ చేయొచ్చండి. గిట్ స్టేటస్ అంటే ఇప్పుడు రన్ చేయాలి జస్ట్ మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి గిట్ స్టేటస్. యూజువల్‌గా ఏం చేయాలంటే మీరు ఏదైనా ఫైల్స్‌లో మోడిఫికేషన్ చేసిన తర్వాత గిట్ యాడ్ చేయాలి. గిట్ యాడ్ చేసిన తర్వాతనే కమిట్ చేయాలి. ఓకే. ప్రాసెస్ అయితే జస్ట్ ఫైల్స్‌ని ఎడిట్ చేయటం, తర్వాత యాడ్ చేస్తే స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవుతది. తర్వాత కమిట్ చేస్తాం. అది ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మనకేంటి జస్ట్ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఒక కమిట్ చేసాం. అంతే. ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఒక కమిట్ చేసాం. ఇప్పుడేం చేయాలంటే ఎవరో ఒకళ్ళు జస్ట్ మనం ఇక్కడున్న కోడ్‌ని లోకల్‌లో క్లోన్ చేసుకున్నాము. మనం లోకల్‌లో వర్క్ చేస్తున్నాం. మీన్‌వైల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజరో వేరే వాళ్ళు దీంట్లో కొంచెం ఎక్స్‌ట్రా కోడ్ యాడ్ చేశారు. ఈ మెయిన్‌లోకి. ఫర్ ఎగ్జాంపుల్
demo8.txt అని ఒక కొత్త ఫైల్ యాడ్ చేశారనుకోండి. అంటే ఇలా యూఐ నుంచి యాడ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు ఒక పుల్ రిక్వెస్ట్ రైట్ చేసి, ఆ పుల్ రిక్వెస్ట్ దీంట్లో మెర్జ్ చేశారు. మీరు మీ పాటికి మీరు వర్క్ చేసుకుంటున్నారు. మీ వర్క్ ఇంకా కాలేదు. ఓ 2, 3 డేస్ పట్టింది. ఈ 2, 3 డేస్‌లో వేరే వాళ్ళు కూడా పుల్ రిక్వెస్ట్‌లు రైట్ చేసి ఇందులో మెర్జ్ చేయొచ్చు కదా కోడ్. ఓకే. అప్పుడేంటంటే ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా కోడ్ యాడ్ అవుతదనమాట. ఈ కోడ్ మీ లోకల్‌లో ఉండదు. సో, ఇక్కడ మీ కోడ్ మీ లోకల్‌లో ఉండదు. ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఉండదు. యూజువల్‌గా మెయిన్ బ్రాంచ్‌లో కూడా ఉండదు. అప్పుడు మీరేం చేస్తారు? గో టు ఆ మెయిన్ బ్రాంచ్. మీరు దీన్ని యూజువల్‌గా ఏంటంటే పీఆర్ రైట్ చేసే ముందు బెటర్‌గా ఏం చేయొచ్చంటే గిట్ చెక్‌ఔట్ అగైన్ మెయిన్‌కెళ్తారు. సో, మెయిన్‌కెళ్ళి సో, ఇక్కడ చూసినా మీకు ఆ ఎయిత్ బ్రాంచ్ లేదన్నమాట. ఎయిత్ ఫైల్ లేదన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేశారో ఈ డెమో ప్రాజెక్ట్‌లో ఈ ఎయిత్ ఫైల్ ఇక్కడ లేదు. సో, ఇక్కడ లేదు కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా ఈ బ్రాంచెస్‌లో చేంజ్ చేసేటప్పుడు ఇందులో ఏదన్నా కొత్త చేంజెస్ రావచ్చు. అప్పుడేం చేస్తారంటే ఇది పుల్ రిక్వెస్ట్ రైట్ చేసే ముందే అంటే దీంట్లో కమిట్ చేసాము. దాని పీఆర్ ఇంకా రైట్ చేయాలి. పీఆర్ పుష్ చేయలేదన్నమాట ఇంకా. జస్ట్ పుష్ చేయకుండా జస్ట్ అలా. దీనికి జరిగే ముందే ఇప్పుడేం చేసామంటే సో, ఇది రిమోట్. సో, ఇందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడికి మనం క్లోన్ చేసుకున్నాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాము. ఇది మెయిన్, ఇది లోకల్‌లో. ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఇందులో ఒక ఎక్స్ట్రా కమిట్ చేసాం. ఇంతలోకి ఇక్కడేంటంటే వేరే వాడొచ్చి ఒక ఫైల్ యాడ్ చేసాడు. ఏంటి డెమో8 ఫైల్ అనేది ఒకటి యాడ్ చేసాడు. డెమో8 ఫైల్ అనేది ఒకటి యాడ్ చేసాడు. డెమో8 ఫైల్. సో, ఆ ఫైలు ఇందులో లేదు, ఇందులో లేదు. ఇదేంటంటే ఇది ఇక్కడికి యాడ్ చేయమని చెప్పే ముందు మనం ఏం చేయాలంటే బెటర్‌గా ఏంటంటే ఇక్కడున్న చేంజెస్‌ని ఫస్ట్ ఇక్కడికి మనం పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకోవాలంటే పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడున్న చేంజెస్ మళ్ళా ఇక్కడికి రావాలంటే గిట్ రీబేస్ చేస్తాం. గిట్ రీబేస్ చేసి అప్పుడు ఈ డెమో7 ఫైల్ యూజువల్లీ ఇక్కడికి మనం మెర్జ్ చేయమని పీఆర్ రైట్ చేస్తాం. అది ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడున్న కోడ్‌ని ఆల్రెడీ ఇందాక ముందు ఇక్కడికి డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఫ్యూచర్ రిక్వెస్ట్ రైట్ బ్రాంచ్ క్రియేట్ చేసాం. ఇందులో చేంజెస్ చేసాం. బట్ మీన్‌వైల్ ఎవడో వచ్చి ఇక్కడ చేంజెస్ చేసాడు కదా! ఆ చేంజెస్‌ని మనం ఏం చేస్తాం ప్రెజెంట్ పుల్ చేసుకోవాలి. సో, నేను సో, డెమో7 ఉంది కదా! మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో, నేనేం చేస్తానంటే గిట్ పుల్ అంటున్నాను. గిట్ పుల్ అంటే ఏంటంటే రిమోట్ నుంచి నాకు కొత్తగా యాడ్ అయిన ఫైల్ అవుద్ది. డెమో8 యాడ్ చేశారు కదా వేరే వాళ్ళు. అది మనం పుల్ చేసుకోవచ్చు. చూసారా? కొత్తగా ఒక ఫైల్ వచ్చేసింది. డెమో8 అనే ఫైల్ వచ్చేసింది. బట్ ఇది ఇంకా ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఫ్యూచర్ బ్రాంచ్‌కెళ్తున్నాం. గిట్ చెక్‌ఔట్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటది. సో, చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం ఇదిగా ఉండొచ్చు. గిట్ చెక్‌ఔట్ ఈ బ్రాంచ్‌కెళ్తాం. ఈ బ్రాంచ్‌లో లేదు కదా! ఇది లేదనమాట. డెమో8 అనేది లేదు. సో, మనం ఇక్కడేం చేయాలి? ఇక్కడున్న చేంజెస్ మెయిన్‌లో ఉన్న చేంజెస్ ఇక్కడికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే గిట్ రీబేస్ చేశామనుకోండి. గిట్ రీబేస్ అంటే మనకు ఆటోమేటిక్‌గా అక్కడున్న చేంజెస్ ఇక్కడికొస్తాయన్నమాట. సో, గిట్ రీబేస్ ఏ బ్రాంచ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో, గిట్ రీబేస్ మాస్టర్ అన్నామనుకోండి. మెయిన్ కదా! సారీ. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూసారా? డెమో8 ఫైల్ కూడా వచ్చేసిందండి. సో, మనం ఇక్కడ మనం చేసిన కమిట్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఫైల్స్ వచ్చేసరికి కొత్త కమిట్‌లోకి రావన్నమాట. ఇక్కడ అంతకుముందు గిట్ లాగ్ చూస్తే మనకేంటంటే ఇవేమో ఇది మనం ఇందాక చేసిన అంతకుముందు చేసాం కదా సార్! దీనికంటే
ఇది ముందు చేసాము. ఇది ఇప్పుడొచ్చింది కొత్తగా. అంటే అదే ఇక్కడ మ్యాజిక్ అనమాట. మనం పాతగా చేసిన అంతకుముందు చేసిన ఫైల్ ఇక్కడుంటది. లేటెస్ట్‌గా ఉంటది. మనం ఈవెన్ రీబేస్ చేసిన కొత్తగా వచ్చిన ఫైల్ ఇక్కడికొచ్చేస్తదనమాట. ఓల్డ్ అంటే ఇక్కడ అడుగుతారు. రీబేస్ చేస్తే ఏమవుద్దంటే వాటెవర్ ద కమిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యూచర్ బ్రాంచ్ దట్ విల్ బి సిట్ ఇన్ ద టిప్ ఆఫ్ ద బ్రాంచ్ అని చెప్పాలనమాట. అంటే మనం ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఇది ఎప్పుడో చేసాం. కానీ మనకి ఇది లేటెస్ట్ చేసినట్టు కనపడుతదనమాట. డెమో 6 అనే ఫైలు మనం ఈ డే దీన్ని పుల్ చేసుకోక ముందే మనం దీనికి యాడ్ చేసాం ఫ్యూచర్ బ్రాంచ్‌కి. కానీ మనకిది లేటెస్ట్‌గా కనపడుతుంది. అదే మనకి ఇక్కడ సో, ఇది యూజువల్‌గా ఏంటంటే మనం గిట్ రీబేస్ అంటాం ఇప్పుడు. సో, ఇంతవరకు మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళా చెప్తాను. అంటే ఈ మెయిన్ బ్రాంచెస్‌కి ఫీచర్ బ్రాంచెస్ లీనియర్‌గా యాడ్ అవుతాయి. అంతే కదా సార్? యాహ్! యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ కమిట్ హిస్టరీ కాకుండా అంటే మీకు కమిట్ హిస్టరీలో ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఏంటంటే కమిట్ హిస్టరీ చేంజ్ అవుద్దనమాట. ఇది యాక్చువల్‌గా మనం ఏం చేసాం, ఇది ఫస్ట్ యాడ్ చేసాం. ఇది తర్వాత వచ్చింది కదా! కానీ అట్లా జరగకుండా ఏంటంటే మనం ఏదైతే వాటెవర్ లేటెస్ట్‌గా యాడ్ చేసాం అది టాప్‌లో ఉంటదనమాట. ఓకే. గిట్ అంటే హెడ్ మీరు పాయింట్ అదవుతది. ఆ! అవునవును. ఎండ్ పాయింట్. ఆ! మీకు ఎండ్ పాయింట్ వాటెవర్ ద చేంజెస్ వి డిడ్ ఇన్ ద ఫ్యూచర్ బ్రాంచ్ దట్ విల్ బి ఎండ్ పాయింట్ అన్నమాట మీకు. ఓకే సార్. ఇక్కడేంటంటే థియరీ చదివేటప్పుడు మీకేంటంటే వాళ్ళెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, సో, అంటే యూజువల్‌గా ఈ ప్రాక్టికల్‌గా మనం చేయకుండా ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ గాని, గిట్ రీబేస్ అంటే ఏంటి? గిట్ మెర్జ్ అంటే ఏంటి? అని మనం థియరీ చదువుతాం అన్నమాట. ఇంటర్వ్యూకి కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు. వాళ్ళేం చెప్తారంటే, సో, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు గిట్ మెర్జ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇట్ విల్ ఆస్క్ ఎక్స్‌ట్రా కమిట్ అడిగిద్ది. బట్ ఇక్కడ మనకేంటంటే రీబేస్‌లో ఎక్స్‌ట్రా కమిట్ అడగదు. అదొకటి. అంటే ఇక్కడ మీరు గిట్ రీబేస్ చేసేటప్పుడు ఎక్కడ మనకి కమిట్ అనేది జరగలేదన్నమాట. సో, అదే మెర్జ్ చేసేటప్పుడు మాత్రం మనకి కమిట్ అడిగిద్ది. కమిట్ మెసేజ్ అడిగిద్ది. అదొకటి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇక్కడ కమిట్ హిస్టరీలో జస్ట్ వాటెవర్ ద కమిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బి సిట్ ఇన్ ద టిప్ ఆఫ్ ద బ్రాంచ్. ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. సో, ఇది అదే మెర్జ్‌లో ఏంటంటే మెర్జ్ చేసామనుకోండి, ఇట్లా ఉండదు. మెర్జ్ చేస్తే ఏంటంటే, మనం ఏదైతే కమిట్ హిస్టరీ లీనియర్‌గా అంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటదనమాట. మెర్జ్‌లో, రీబేస్‌లో కాదు. మెర్జ్‌లో మనం ఇప్పుడేంటి ఇది ఫస్ట్ చేసాం కాబట్టి ఇది ఫస్టే ఉంటది. ఇది లాస్ట్‌లో ఉంటది. అట్లా ఉంటదనమాట. సో, ఇది మెయిన్ డిఫరెన్సు. మీరేదైతే ప్రాక్టికల్‌గా చేశారో అదే ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అంటే మీరు థియరీగా అంటే మీరు బుక్‌లో ఉన్నది కానీ, ఎక్కడైనా సైట్‌లో ఉన్నది యాస్ ఇట్ ఈస్‌గా రీప్రొడ్యూస్ చేయకుండా, సో, ఒక ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ క్రియేటెడ్ ఏ ఫ్యూచర్ బ్రాంచ్, వి డిడ్ సంథింగ్ బట్ మీన్‌వైల్ సమ్ చేంజెస్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్. ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ దట్ చేంజెస్ టు అవర్ ఫ్యూచర్ బ్రాంచ్, at that time whatever the changes we did in the future branch it will be sit on the tip of the బ్రాంచ్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద గిట్ రీబేస్ అని అలా మనం చెప్పొచ్చనమాట. మీరేదైతే థియరీ చెప్పారో అంటే మనం ప్రాక్టికల్‌గా చేసాము. సేమ్ థింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్‌గా చేశారు. సిట్యుయేషన్ వచ్చిందని అనుకోవచ్చనమాట. అది. సో, పూర్ణ ఆర్ హరి సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ప్రాక్టీస్ చేస్తుంటే ఒకవేళ డౌట్స్ వస్తారేమో. ఓకే. 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 ఇది మనం యాక్చువల్‌గా ఇది ఇంకా మనం పుష్ చేయలేదు కాబట్టి రిమోట్‌కి పుష్ చేసుకోవచ్చు. గిట్ ఆరిజిన్ ఈ ఫ్యూచర్ బ్రాంచ్. ఓకే. మనం ఇక్కడికి పుష్ చేసాము. అంటే ఇక్కడికి మనకి పీఆర్ లాగా వస్తదనమాట. అంటే ఇక్కడ పీఆర్ కనపడదు. మనం పీఆర్ రైట్ చేయాలి. ఓకే. ఇది ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడేంటంటే మీకు డెమో 6 లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెమో 6 ఉంటది మనకిక్కడ. డెమో 6 అనే ఫైల్ ఉంటది. సో, అంటే మనం ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఏవైతే చేంజ్ చేసామో ఈ డెమో 6 అనేది ఇక్కడ లేదు కదా! సో, ఇక్కడికి మనం యాడ్ చేయటానికి డైరెక్ట్‌గా యాడ్ చేయకుండా ఫ్యూచర్ బ్రాంచ్‌లో
ఉందన్నమాట ఆ ఫైల్. సో, దాన్నేంటంటే మనం ఒక పీఆర్ రైట్ చేసి చేస్తాం అనమాట. యాడెడ్ డెమో 6 ఫైల్ అని వస్తుంది. సో, ఇక్కడికి మనం ఇది మెర్జ్ చేసామనుకోండి. అప్పుడు ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఉన్న చేంజ్ కూడా అక్కడికెళ్ళిపోద్దనమాట. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం మెర్జ్ చేయొచ్చు. యూజువల్‌గా అయితే ఇక్కడ ఎవరికైనా అసైన్ చేసి అదన్నా చేయొచ్చు. అంటే ఆ రూల్స్ వస్తాయి. సో, మనం ఆ రూల్స్ ఏం పెట్టలేదు కాబట్టి దెన్ చూసారా మెర్జ్ చేసేటప్పుడు ఇక్కడ కమిట్ మెసేజ్ అడిగింది. అంటే మెర్జ్‌లో అలా అడుగుతది. చూస్తే మనకి ఇక్కడికి మెర్జ్ చేసాం. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3 బ్రాంచెస్ మనం ఇప్పుడు ఏదైతే ఈ బ్రాంచ్ ఉందో చూసారా ఫ్యూచర్ బ్రాంచ్. ఇంకోటేంటంటే మనకి ఈ ఫ్యూచర్ బ్రాంచ్ ఎప్పుడైతే ఒక్కసారి మెర్జ్ అయిపోతే సో, మెర్జ్ అయిపోయిన తర్వాత కూడా మెర్జ్ బ్రాంచ్‌ని మనం ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వమని మనం రాయొచ్చు. అంటే ఈ బ్రాంచ్ క్రియేట్ ఈ రెపో క్రియేట్ చేసేటప్పుడే మనకి ఈ ఫ్యూచర్ బ్రాంచ్ వన్స్ ఫ్యూచర్ బ్రాంచ్ అప్డేట్ అయిపోయిన తర్వాత దీనికి యాడ్ అయిపోయిన తర్వాత సో, ఈ బ్రాంచ్‌ని మనం డిలీట్ చేయమని చెప్పొచ్చనమాట. ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్‌ని డిలీట్ చేయమని చెప్పొచ్చు. అంటే మీరిప్పుడు ఈ బ్రాంచ్‌లో మీరు అంతకుముందు క్వెషన్ అడిగారు శ్రావణ్. మీరేంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్యూచర్ బ్రాంచ్ రైట్ చేశాను. ఇక్కడికి పంపించాను. సో, ఇక్కడ పంపించిన తర్వాత వన్స్ మెర్జ్ అయిపోయిన తర్వాత దాన్ని ఈ బ్రాంచ్‌ని మనం యూజ్ చేయలేమింక. అంటే దీన్ని ఈ బ్రాంచ్‌లో మళ్ళా చేంజెస్ చేసి మళ్ళా అగైన్ మెర్జ్ చేయటం అట్లా చేయలేమనమాట. అంటిల్ అన్‌లెస్ మీరు ఇది మెర్జ్ చేయనంత వరకు ఈ పీఆర్ అప్పుడు ఈ బ్రాంచ్‌లో చేంజెస్ చేసుకోవచ్చు. ఒకసారి కాకపోతే 2 సార్లైనా ఎప్పుడైనా చేంజెస్. వన్స్ మెర్జ్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళా మనం యూజ్ చేసుకోలేము. మళ్ళా అగైన్ యూ హావ్ టు క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ అగైన్ యూ కెన్ మెర్జ్ ఇట్ అనమాట. ఇది మనం అగైన్ యూజ్ చేసుకోలేం. ఓకే సార్. అంటే దీన్ని ఇన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళా అగైన్ ఇన్ కేస్ ఇచ్చేయాలంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది కానీ బట్ బెటర్‌గా ఎక్కువగా ఏం చేస్తామంటే ఇది డిలీట్ అయిపోద్దనమాట యూజువల్‌గా బ్రాంచ్ మనం ఆ రూల్ రాయలేదు. అంటే రిపో క్రియేట్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే మెర్జ్ చేసామో ఈ మాస్టర్ అంటే మెయిన్‌కి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్దనమాట. సో దట్ ఈస్ అబౌట్ గిట్ రీబేస్ అండ్ గిట్ గిట్ మెర్జ్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లోనే చెప్పాం కాబట్టి సో, అది గిట్ మెర్జ్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక బ్రాంచ్‌ని ఇంకొక బ్రాంచ్‌లోకి మెర్జ్ చేయటమే. సో, బట్ రీబేస్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కమిట్ మెసేజెస్ అనేవి లాస్ట్‌లో యాడ్ అవుతాయని చెప్పాం కదా! అది డిఫరెన్స్. సో, గిట్ బ్రాంచ్ ఓకే. సో, ఎనీవే ఈ బ్రాంచ్‌ని డిలీట్ చేద్దాం. కావాలంటే ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి మెయిన్ బ్రాంచ్‌లో ఉంచి మెర్జ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు గిట్ రీబేస్ చూపించాం కదా! గిట్ మెర్జ్ చూపిస్తాను. సో, గిట్ చెక్‌ఔట్ మెయిన్‌కెళ్తున్నాను. సో, గిట్ బ్రాంచ్. సో, గిట్ చెక్‌ఔట్ ఫీచర్ స్లాష్ మెర్జ్ -b అనాలి. మనం బ్రాంచ్ క్రియేట్ చేసి దాని లోపలికెళ్ళాలి అంటే. సో, గిట్ మెర్జ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ మెర్జ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అంటే మీరు యూజువల్‌గా ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఏదన్నా చేంజెస్ చేసి దాన్ని మాస్టర్‌కి మెర్జ్ చేయాలన్నా, లేకపోతే మాస్టర్‌లో ఏవన్నా కొత్త చేంజెస్ చేసి దాన్ని ఫ్యూచర్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేయాలన్నా చేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాము. జస్ట్ దీంట్లోకి ఏమి యాడ్ చేయలేదు. అగైన్ మళ్ళా మనం మెయిన్ బ్రాంచ్‌లోకెళ్ళాము. అంటే ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ బ్రాంచ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీన్‌వైల్ ఏం చేస్తున్నాం అగైన్ గిట్ చెక్‌ఔట్ మెయిన్ అని అందులో కొన్ని ఫైల్స్ యాడ్ చేద్దాం. గిట్ చెక్‌ఔట్ మెయిన్ అని ఇక్కడే మనం ఏదన్నా కొన్ని ఫైల్స్ యాడ్ చేయడమో, ఉన్న ఫైల్స్‌లో మోడిఫై చేయడమో చేద్దాం. అదేంటి సార్ ఇప్పుడు మెయిన్ నుంచి మీరు ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేశారు. మళ్ళా మెయిన్‌కి ఎందుకొచ్చారంటే జస్ట్ మన అండర్‌స్టాండింగ్ కోసం ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసాం. తర్వాత ఈ మెయిన్ బ్రాంచ్‌లోని కొన్ని చేంజెస్ చేద్దాం. కావాలంటే ఈ బ్రాంచ్‌ని దాంతో మెర్జ్ చేయొచ్చు. లేకపోతే ఈ బ్రాంచ్‌ని దీంతో మెర్జ్ చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు. మెయిన్ బ్రాంచ్‌ని ఫ్యూచర్‌ని మెయిన్‌తో ఎలా అయినా చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ బ్రాంచ్‌లో ఇక్కడేంటి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో, విమ్ డెమో 9.txt ఇది కొత్త ఫైలు. సో, git add dot
సో git commit -m added new file 9th file demo9 file. సో మనం గిట్ స్టేటస్ చూస్తే క్లీన్ ఉంది. ఇప్పుడు ఏంటి ఈ మెయిన్లో ఒక కమిట్ ఎక్స్ట్రా వచ్చింది. బట్ దీని నుంచే మనం అది ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాం కానీ ఆ ఫ్యూచర్ బ్రాంచ్లో లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ బ్రాంచ్, ఇది ఫ్యూచర్ బ్రాంచ్. సో ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసాం, జస్ట్ క్రియేట్ చేసాం, దీంట్లోకి వచ్చాం. కానీ ఏంటంటే సడన్గా మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఒక ఎక్స్ట్రా ఒక కమిట్ యాడ్ చేశాను. బట్ ఈ కమిట్ దీంట్లోకి రాదు. ఎందుకంటే ఇందాక క్రియేట్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా కమిట్ లేదు ఈ ఫ్యూచర్ బ్రాంచ్లో. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా కమిట్ ఇక్కడ వచ్చింది. సో ఈ ఎక్స్ట్రా కమిట్ కూడా నాకు ఇక్కడ కావాలంటే యూజువల్గా రీబేస్ చేస్తే పని అయిపోద్ది. లేదు అంటే జస్ట్ దీనికి కూడా మెర్జ్ చేయొచ్చు అనమాట. ఎలా మెర్జ్ చేస్తామో చూద్దాం. మనం ఇప్పుడు మెయిన్లో ఉన్నాం కదా, మీరు మాస్టర్కి వెళ్ళండి. సో ఫ్యూచర్ బ్రాంచ్కి వెళ్ళండి. ఫ్యూచర్ బ్రాంచ్కి వెళ్ళి మెర్జ్ చేయండి. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్, దీనికి వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గిట్ మెర్జ్ మాస్టర్ అనండి, మెయిన్ అనండి. అప్పుడు అందులో ఉన్న ఫైల్ ఇందులో మనల్ని ఇందులోకి వచ్చేస్తాను. ఇప్పుడు వచ్చిందా రాలేదో చూద్దాం. సో ఈ demo9 అనే ఫైల్కి వచ్చేసింది. ఇలా జస్ట్ మెర్జ్ కూడా చేయొచ్చు. గిట్ రీబేస్ గిట్ మెర్జ్ ఇలా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఫ్యూచర్ బ్రాంచ్లో ఏమన్నా చేంజెస్ చేసి ఉంటే అవి మాత్రం అట్లానే ఉండేవి. సో మనం చేంజెస్ చేయలేదు కాబట్టి, చేంజెస్ చేస్తే ఏంటంటే అవి ఫస్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఈ కొత్తగా మెర్జ్ అయిన ఇది వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు గిట్ లాగ్ చూద్దాం ఒకసారి. ఇదన్నమాట. దీనికి ఒక కమిట్ మెసేజ్ యాడెడ్ డెమో ఫైల్, ఆ కమిట్ మెసేజ్ వచ్చింది. ఇది జస్ట్ మెర్జ్కి దీనికి. ఇప్పుడు మనం గిట్ ట్యాగ్ చూద్దాం. సో మీకు గిట్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గిట్ ట్యాగ్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే, ముందు ఈ బ్రాంచ్ డిలీట్ చేద్దాం. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఫ్రెష్గా మెయిన్ బ్రాంచ్ మీదే గిట్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద గిట్ ట్యాగ్ అంటే ఏంటంటే, యూజువల్గా గిట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం ఫస్ట్ చెప్తాను. సో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వర్ అనుకోండి. అంటే మీకు ఇప్పుడు వరకు ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి ఏంటి అనేది చెప్పలేదు. సో నెక్స్ట్ మనం ఇవి మ్యావ్ అని చెప్పేటప్పుడు కానీ, బిల్డ్ టూల్స్ చెప్పేటప్పుడు కానీ ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఎలా రియల్ టైంలో ఎలా డిప్లాయ్ చేస్తాము, రిలీజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను. దానికి ముందు మనం ఇప్పుడు గిట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి కాబట్టి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రొడక్షన్ సర్వర్ ఉందనుకోండి. ఒక సర్వర్ అంటే ప్రొడక్షన్ సర్వర్ అంటే ఇందులో కోడ్ యాక్చువల్గా ఉంటుంది, లైవ్ కోడ్ ఉంటుంది. సో ఇది ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి. ఈ ప్రొడక్షన్ సర్వర్లోకి మనం ఇక్కడ ఉన్న ఆటోమేటిక్గా గిట్లో మన కోడ్, రెపోలో ఉన్న కోడ్ మనం యాక్చువల్గా డిప్లాయ్ చేసాం అనమాట. సో డిప్లాయ్ చేసాము, ఇది వర్క్ అవుతుంది ఫైన్గా. బట్ ఒక 5 days తర్వాత వర్క్ అవ్వలేదన్నమాట. వర్క్ అవ్వకపోతే మనం కొన్ని చేంజెస్ చేయాలి. అసలు దీంట్లోకి ఏ కోడ్ డిప్లాయ్ చేసాము అనేది, ఏ రిలీజ్ డిప్లాయ్ చేసాము అనేది మనకి ఇక్కడ ఒక రిలీజ్ లాగా ఉండాలి. అంటే ఒక ఐడెంటిఫికేషన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఉందనుకోండి. ఆండ్రాయిడ్ ఎవ్రీ మంత్ ఒక 1 వర్షన్ వచ్చింది అనుకోండి, 1.2.1 వర్షన్ వస్తుంది. దీంట్లో వేరే ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్కి 1.2.2 వస్తుంది, దాంట్లో ఫీచర్స్ వేరే ఉంటాయి. అంటే ఏంటి, ప్రతి వర్షన్కి ఫీచర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందులో కోడ్ ఏ కోడ్ డిప్లాయ్ చేశారో ఒక వర్షన్ ఒక ట్యాగ్ చేస్తాం అనమాట. 1.2 అనే ఏదో ట్యాగ్ చేస్తాం. ఇందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఈ కోడ్ మనకి బ్యాకప్ లాగా ఉంటుంది. అప్పుడు ఈ కోడ్ని తీసుకొని ఇందులో అసలు ఎందుకు ఇష్యూ వచ్చింది అనేది డీబగ్ చేస్తాం అనమాట. అంటే మనం ఏ కోడ్ని డిప్లాయ్ చేసాము అనేది దాన్ని ఏంటంటే ఒక రిలీజ్ లాగా, ఒక మైల్ స్టోన్ అనమాట. ట్యాగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మైల్ స్టోన్ అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రతి కిలోమీటర్కి ఒక రాయి ఉంటుంది కదా, 1 kilometer 2 kilometers అలానే మనం ఏ కోడ్ డిప్లాయ్ చేసామో దాని వర్షన్ ఏంటి అనేది మనం ట్యాగ్ చేస్తాం అనమాట. సో అది యూజువల్గా
ఇంటర్వ్యూస్‌లో అడుగుతా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ ట్యాగ్ అని. సో, గిట్ ట్యాగ్ పర్పస్ ఏం చెప్తామంటే, సో, తెలుగులో చెప్పాలంటే ఏంటంటే, గిట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఏదైనా కోడ్‌ని డిప్లాయ్ చేసినప్పుడు, ఆ వెర్షన్ అని మనం ఏంటంటే, ఆ కోడ్ అంతా జిప్ ఫైల్‌లో మనం పెట్టుకుంటాం అన్నమాట గిట్ ట్యాగ్. అలా కాకుండా మనం ఎలా వెనెవర్ యూ ఆర్ రిలీజింగ్ ఎనీ కోడ్ ఇంటూ ద ప్రొడక్షన్, దెన్ వీ కెన్ make it as a mark, release mark, that we can total code will be saved in the form of the zip file in the with the git tag. ఓకే. అలా చెప్తామనమాట. సో, ఇక్కడేంటంటే మీకిక్కడ ట్యాగ్స్ అని ఉంటాయి. సో, గిట్ ట్యాగ్ అని. మీరిప్పుడు ఈ కోడ్ అంతా ఏమవుద్దంటే ఒక ట్యాగ్ చేస్తాం విత్ వన్ వెర్షన్ అనమాట. వెనెవర్ యూ ఆర్ డిప్లాయింగ్ దిస్ కోడ్ ఇంటు ద ప్రొడక్షన్, యూ కెన్ ట్యాగ్ విత్ వన్ పర్టిక్యులర్ వెర్షన్ అనమాట. పర్టిక్యులర్ వెర్షన్‌తో ట్యాగ్ చేస్తాం. సో, ట్యాగ్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ జిప్ ఫైల్ ఉంటది. సో, అది నేను ఇప్పుడు గిట్ మెయిన్‌లోకెళ్దాం. మెయిన్‌ని ట్యాగ్ చేద్దాం. బెటర్‌గుంటది. గిట్ చెక్‌ఔట్ మెయిన్‌లో ఇదే ఏ బ్రాంచ్‌నైనా ట్యాగ్ చేయొచ్చు. బట్ యూజువల్‌గా ట్యాగ్ చేసేది ఎక్కువ ఏంటంటే మనం మాస్టర్ బ్రాంచ్‌ని ట్యాగ్ చేస్తాం. ఎందుకు మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని ట్యాగ్ చేస్తాం అంటే యూజువల్‌గా మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని మనం డిప్లాయ్ చేస్తాం ప్రొడక్షన్ సర్వర్స్‌లోకి. ప్రొడక్షన్ సర్వర్స్‌లోకి మనం మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని డిప్లాయ్ చేస్తాం అనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి. ఐ విల్ టాక్ అబౌట్ లేటర్ వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఎలా బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏమి యూజ్ చేస్తాం, ఏంటి ఇవన్నీ నేను ఐ విల్ టాక్ అబౌట్ మనం మావిన్ చెప్పేటప్పుడు అప్పుడు బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. బ్రాంచ్ అంటే మీకు తెలుసు. అప్పుడు ఏ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేస్తాము, ఏంటనేది అప్పుడు నేను చెప్తాను. ఓకే. మావిన్ చెప్పేటప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కోడ్ అంతా మనం జస్ట్ ఇక్కడ ట్యాగ్ చేయాలన్నమాట. సో, ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడున్న కోడ్‌ని ఏదైతే గిట్ పుల్ ఎందుకు గిట్ పుల్ చేస్తున్నానంటే అంతకుముందు ఒక ఫైల్ ఇక్కడికి రాలేదు. ఈ గిట్ పుల్ అంటే ఇప్పుడు ఎందుకు గిట్ పుల్ చేస్తే ఒక ఫైల్ యాడ్ అయిందంటే అంతకుముందు ఫ్యూచర్ బ్రాంచ్‌ని యాడ్ చేసాం మనం ఇక్కడ. ఈ ఫ్యూచర్ బ్రాంచ్‌ని యాడ్ చేసినప్పుడు మనకి కొత్తగా ఈ దీంట్లో డెమో 6 అనే ఫైల్ ఉంది. సో, ఈ డెమో 6 అనే ఫైల్ మెయిన్‌లో ఉంది. కానీ మన లోకల్‌లో లేదు. అందుకే జస్ట్ పుల్ చేసేటప్పుడు మనకి ఇది కూడా అడిగిందన్నమాట. సో, ఇక్కడ అగైన్ గిట్ పుష్ లీవ్ ఇట్ ఇది నేను జస్ట్ మీరు ఈ గిట్ ట్యాగ్ చెప్పేటప్పుడు దీన్ని స్ట్రీమ్‌లైన్ చేయడానికి చేస్తున్నాను. జస్ట్ ఎందుకు మళ్ళా పుష్ చేస్తున్నానంటే, మీకేం చేసామంటే ఇందాక మనం కొత్తగా ఒక ఫైల్ యాడ్ చేసాం. ఇది డెమో 9 అనేది. డెమో 9 అనేది ఇక్కడ యాడ్ చేసాం గానీ లోకల్‌లో అది ఇక్కడ లేదనమాట. ఇక్కడ లేదు. సో, ఇక్కడ లేదు. మెయిన్‌లో లేదు. అందుకే నేను అక్కడికి మళ్ళా పంపించాను అంతే. డెమో 9 ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంతకుముందు లేదు. సో, ఇప్పుడు నేనేంటంటే గిట్ ట్యాగ్ అంటున్నాము. ఇక్కడ గిట్ ట్యాగ్ అని టైప్ చేస్తే మనకేమన్నా గిట్ ట్యాగ్ ఏమన్నా ఉంటదో చూడండి. సో, నో గిట్ ట్యాగ్ అనమాట. సో, యూజువల్‌గా గిట్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇది మనం గిట్ మెర్జ్‌కి, గిట్ రీబేస్‌కి డిఫరెన్స్ అడిగింది. జస్ట్ గిట్ ట్యాగ్ వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి గిట్ ట్యాగ్‌లో. మనం జస్ట్ అవసరం లేదు అన్నీ. కొన్ని ఉంటే సరిపోద్ది. యూజువల్‌గా ఇదేంటంటే గిట్ ట్యాగ్ కమాండ్స్ అనమాట. గిట్ ట్యాగ్ కమాండ్స్ ఏమేమి యూజ్ చేస్తాం ఏంటి అనేది. సో, ఫస్ట్ మనకసలు గిట్ ట్యాగ్ అని టైప్ చేస్తే ఏమీ లేవు. ఎందుకు గిట్ ట్యాగ్ అనే కమాండ్ యూజ్ చేస్తామంటే, సో, ఐ విల్ రైట్ దీస్ థింగ్స్ హియర్.
ఇవన్నీ ఇన్ని అవసరం లేదు. జస్ట్ ఎనీవే ఫస్ట్ మనం యూజ్ చేస్తే ఏంటంటే గిట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. గిట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు లిస్ట్ ఔట్ ది ట్యాగ్స్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు లిస్ట్ ది ట్యాగ్స్. ఇంకోటేంటి ఇది మనకేంటంటే గిట్ ట్యాగ్ v1.2 ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ విత్ రిలీజ్ నేమ్ అండ్ ఇట్స్ ఏ లైట్ వెయిట్ ట్యాగ్ అని. అంటే ఇక్కడ ఏంటంటే మనం కమిట్ మెసేజ్‌తో ట్యాగ్ చేయొచ్చు. ఆర్ మెసేజ్ లేకుండా కూడా మనం వీ కెన్ ఏబుల్ టు ట్యాగ్ ఇట్ అనమాట. సో, ఇలా ట్యాగ్ నేమ్ గిట్ ట్యాగ్ -a ట్యాగ్ నేమ్ అనమాట. ఇది యూజువల్‌గా ట్యాగ్ నేమ్ అనమాట. సో, గిట్ ట్యాగ్ -a 1.1 దెన్ మనం ట్యాగ్ నేమ్. సో, ఇది అవసరం లేదు. జస్ట్ ఇక్కడ తీసేసేయండి కన్‌ఫ్యూజన్. జస్ట్ గిట్ ట్యాగ్ -a దెన్ ట్యాగ్ నేమ్ అనమాట. మనం 1.1 అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. సో, ఇదేమో వితౌట్ మెసేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ విత్ రిలీజ్ నేమ్. ఇట్ ఈస్ లైట్ వెయిట్ ట్యాగ్ అనమాట. అంటే ఇలా మనం కమిట్ లేకుండా కూడా చేయొచ్చు. జస్ట్ విల్ డూ దిస్ వన్ ఫస్ట్ ఒకసారి దాంతో చేద్దాం. ఏదైనా కమిట్ ట్యాగ్ ఇవ్వచ్చు మనం. గిట్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.2 అని ఇస్తున్నాను. సో, చూస్తే మనకి గిట్ ట్యాగ్ అంటే ఒక ట్యాగ్ క్రియేట్ అయిందనమాట. 1.2 ట్యాగ్ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మనం ఈ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది జస్ట్ మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయకుండా సింపుల్‌గా గిట్ ట్యాగ్ 1.v1.0 అని మెన్షన్ చేసాం. సో, దీన్ని ఏం చేయాలి? అగైన్ మనం పుష్ చేయాలనమాట. సో, పుష్ చేయాలంటే ఏం చేస్తాం? ఇది యూజ్ చేస్తాం. గిట్ పుష్ ఆరిజిన్ మన ట్యాగ్ నేమ్ అనమాట. సో, ఈ ట్యాగ్ నేమ్ యూజ్ చేస్తాం. గిట్ పుష్ ఆరిజిన్ దెన్ ట్యాగ్ నేమ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు పుష్ ది ట్యాగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పుష్ ది ట్యాగ్ టు ది రిమోట్ రెపో అనమాట. రిమోట్ రెపోకి మనం ట్యాగ్‌ని పుష్ చేయడానికి. ఇదేమో ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవటానికి యూజువల్‌గా మనం గిట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. గిట్ ట్యాగ్ ఇక్కడేం లేవు. సో, తర్వాత ఏంటంటే యూజువల్‌గా ట్యాగ్ చేయడానికి గిట్ ట్యాగ్ అంటాము. సో, గిట్ ట్యాగ్ 1.2 అన్నాము. సో, 1.2 పెట్టుకోవచ్చు. 1.1 ఆర్ 1.5 యూజువల్‌గా ఏ ట్యాగ్ పెడతాం ఏంటి అంటే యూజువల్‌గా ఇది ఎలా ఉంటదంటే మన కోడ్‌ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు యూజువల్‌గా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంటది యాక్చువల్ కోడ్‌లో. మనం ఇప్పుడు ఆ కోడ్ అదంతా మీకు చెప్పలేదు. ఎందుకంటే అది జావా రిలేటెడ్ కోడ్. మనకి జావా కోడ్ అది డిస్కస్ చేయాలంటే మావెన్‌కెళ్ళినప్పుడు మనకి యాక్చువల్‌గా రిలీజెస్ అంటే ఏంటి? అవేంటి? అవన్నీ మనం అప్పుడు చెప్తాం అనమాట. సో, ఇప్పుడు అది మనం చెప్పట్లేదు. మీకేంటంటే కన్‌ఫ్యూజన్ అవుతారు. సో, అందుకని అది విల్ టాక్ అబౌట్ లేటర్ అనమాట. అది మనం మావెన్ వచ్చినప్పుడు చెప్తాం. ఓకే. సో, మీన్‌వైల్ ఏంటంటే ఏదో ఒక వెర్షన్ అలొకేట్ చేయండి. 1.2 కానీ, 1.1 కానీ మీ ఇష్టం వచ్చింది. లేకపోతే 1.5 కానీ, 2.10 మీ ఇష్టం వచ్చింది. తర్వాత ఇది మెసేజ్ ఏం లేకుండా. దీన్ని మనం రిమోట్‌కి పుష్ చేయాలి యూజువల్‌గా. సో, ఇక్కడ మీరు గిట్ పుష్ ఆరిజిన్ ట్యాగ్ నేమ్ అనమాట. మనకి కమాండ్ వచ్చేసరికి గిట్ పుష్ ఆరిజిన్. యూజువల్‌గా మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఏంటంటే యూ కెన్ గూగుల్ ఇట్ అనమాట. మీకు ఇలా ఉంటాయని తెలిస్తే సరిపోతది. మీరు ప్రతిదీ యూ కెన్ ఏబుల్ టు గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఔట్ థింగ్స్ చేయొచ్చనమాట. మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ ఇంటర్వ్యూలో చెప్పాలి కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటాము. దెన్ ప్రాసెస్ తెలిస్తే ఈ కమాండ్స్ ఉన్నాయని తెలిస్తే మనం వాడుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం ఈ ట్యాగ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం 1.2 అని. ఓకే. ఇక్కడకు మనం ఆటోమేటిక్‌గా ఈ ట్యాగ్ వచ్చి మనకి ఆ రిమోట్ రెపోకి ఎళ్ళిపోద్ది. ఇక్కడ మనకు ఆ రిమోట్ రెపోకి ఎళ్ళిపోయింది చూస్తే. ఇక్కడ మీకు ట్యాగ్ ఏం లేదు కదా! ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఒక ట్యాగ్ వచ్చింది చూసారా? ఈ ట్యాగ్ అంటే మనకేంటంటే జిప్ ఫైల్‌లో ఉంటదనమాట. ఈ కోడ్ అంతా జిప్ చేస్తాం. ఇప్పుడు మనం యూజువల్‌గా చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి మన డెస్క్‌టాప్‌లో మనం ఏం చేస్తాం? అన్ని ఫైల్స్‌ని ఏం చేస్తాం? జిప్ చేస్తాం అనమాట. అప్పుడు ఒకటే ఫైల్. ఇప్పుడు నీకు ఒకటి రియల్‌గా విండోస్‌లో ఏం చేస్తాం? ఒక 3, 4 డైరెక్టరీస్ అందులో 10, 20 ఫైల్స్ ఉంటే అవన్నిటిని మనం జిప్ చేసి పంపిస్తాం. ఒక్కోసారి ఇంటర్వ్యూస్‌లో హెచ్ఆర్స్ కూడా అడుగుతారు. మీ డాక్యుమెంట్స్ అన్నీ అన్నీ కలిపి ఒక ఫోల్డర్‌లో జిప్ ఫైల్ పంపించండి అని.
ఇక్కడేంటంటే కోడ్ అంతా ఇక్కడ జిప్ చేసి ఉంటదనమాట అంతే. మనం కావాలంటే దీని నుంచి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏమైనా క్రియేట్ ఇది ఇక్కడ మెసేజ్ ఏం లేదు మనకి. అంటే ఈ మెసేజ్ ఏంటి అనేది ఇక్కడ ఏం లేదు. సో, మనం ఏంటంటే మెసేజ్‌తో కూడా ట్యాగ్ చేయొచ్చు. సో, ఇది 1.2 వర్షన్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమైనా కోడ్ చేంజెస్ చేసి నేను 1.3 చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఓన్లీ ఈ ఫైల్స్ వరకే ఉన్నాయి కదా! ఈ 9 ఫైల్సే ఉన్నాయి కదా! నేను ఒక ఫైల్ యాడ్ చేసి 1.3 చేస్తాను. అప్పుడు 1.2కి 1.3కి మీకు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నానంటే ఉన్న 10 ఫైల్ యాడ్ చేస్తే మీకు ఈజీగా ఉంటదని ఫైల్ యాడ్ చేస్తాను. ఉన్న కోడ్‌లో కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఫైల్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. demo10.txt అని. దిస్ ఈస్ ఎ న్యూ ఫైల్. ప్రతిసారి ఎందుకు ఇలా ఫైల్స్ యాడ్ మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఉన్న కంటెంట్‌ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. అది కొత్త కమిట్ లాగా అవుతుంది. కమిట్ అంటే ఏం లేదు. మీరు ఫైల్ యాడ్ చేసినా, లేకపోతే ఉన్న ఫైల్స్‌లో చేంజెస్ చేసినా వాటిని మనం స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసి కమిట్ చేస్తాం. అప్పుడు మనకు ఒక కమిట్ ఐడీ వస్తది. సో, మీరు గిట్ స్టేటస్ చూస్తే కొత్త ఫైల్ యాడ్ చేసాం. సో, దీన్ని గిట్ యాడ్ డాట్ అంటున్నాను. తర్వాత కమిట్ చేస్తున్నాను. సో, యాడెడ్ డెమో. మీరు డౌట్ ఎక్కడైనా ఉంటే ప్లీజ్ అడగండండి. ఎందుకంటే నేను ఫ్లోలో వెళ్ళిపోతే మీకు అర్థం కాకపోతే తర్వాత మీరు జస్ట్ మీరు ఇప్పుడు తర్వాతైనా అడగొచ్చు. దెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. సో, మీ గిట్ కమిట్ -m యాడెడ్ డెమో 10 ఫైల్ అనమాట. సో, ఇప్పుడు మనం కొత్తగా ఒక కమిట్ యాడ్ చేసాం అనమాట. సో, 1.2కి వేరే కోడ్ ఉంటది. ఇప్పుడు 1.3 చేస్తున్నాం. గిట్ ట్యాగ్ నేనేం చేస్తున్నా అంటే v1.3 అంటున్నాను. అలానే ఇక్కడ ఒక మెసేజ్ కూడా పెడుతున్నాను. దిస్ ఈజ్ 1.3 రిలీజ్ ఫర్ ప్రొడక్షన్ అని పెడుతుంది. ఫర్ ప్రొడక్షన్. ఓకే. దిస్ ఈజ్ దెన్ దీన్ని అగైన్ పుష్ చేస్తున్నాను. సో, గిట్ పుష్. ఇక్కడికి పుష్ చేయకపోతే ఇక్కడికి రాదండి. పుష్ చేయకపోతే ఇక్కడికి రాదు. రిమోట్‌కి రావాలంటే యూ షుడ్ పుష్. గిట్ పుష్ ఆరిజిన్ దెన్ ట్యాగ్ నేమ్ v1.3. మీకు పుష్ చేసే ముందు ట్యాగ్స్ కావాలన్నా చూసుకోవచ్చు. గిట్ ట్యాగ్ అంటే మనకి పుష్ చేసేటప్పుడు ముందు 1.2 ట్యాగ్ ఉంది. 1.3 ట్యాగ్ ఉంది. మనం ఇప్పుడు పుష్ చేయాలి. గిట్ పుష్ ఆరిజిన్ జస్ట్ v1.3 ట్యాగ్. సో, మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి ట్యాగ్స్ మీద క్లిక్ చేస్తే చూసారా v1.3. బట్ దీనికి దానికి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం మెసేజ్ కూడా వస్తది. దీన్ని ఇలా చూస్తే దిస్ ఈజ్ 1.3 రిలీజ్ ఫర్ ప్రొడక్షన్ అని. బట్ ఇక్కడ రాలేదు చూసారా? ఇక్కడేంటంటే ఇదేదో డిఫాల్ట్‌గా వచ్చిందనమాట. బట్ కానీ మనం కావాల్సిన మెసేజ్ మనం పెట్టుకోవచ్చు. ఇలా దిస్ ఈజ్ 1.3 రిలీజ్ ఫర్ ప్రొడక్షన్. ఇది బెస్ట్ ప్రాక్టీస్. సో, మనం ఇప్పుడేంటంటే ఈ 1.2లో వేరే కోడ్ ఉంటది. 1.3లో వేరే కోడ్ ఉంటది. 1.3లో ఏంటంటే మనకి 10 ఫైల్స్ ఉంటాయి. 1.2 కోడ్‌లో మనకి ఓన్లీ 9 ఫైల్స్ ఉంటాయి. మీరు కావాలని అనుకుంటే జస్ట్ మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఈ జిప్ ఫైల్ ఉంది కదా! ఈ జిప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే నేనిప్పుడు డౌన్‌లోడ్ చేశాను. సో, ఇక్కడికెళ్ళి డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి మీరు చెక్ చేశారనుకోండి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు 10 ఫైల్స్ కనపడుతుంది. 1.3 అలా మనకి కోడ్ మొత్తం జిప్ ఫైల్. అదే మీరు దీన్ని డౌన్‌లోడ్ చేశారనుకోండి. దీన్ని డౌన్‌లోడ్ చేసి చూస్తే మీకు దీంట్లో 9 ఫైల్సే కనపడతాయి. చూస్తే 9 ఫైల్స్. ఇలా మనం యూజువల్‌గా ట్యాగ్ చేయొచ్చనమాట. సో, ఇవి ట్యాగ్. ఈ ట్యాగ్స్‌ని మనం ఇక్కడున్న ట్యాగ్స్‌ని లోకల్ నుంచి కూడా రిమూవ్ చేయొచ్చనమాట. ఈ రిమోట్‌లో ఉన్న ట్యాగ్స్‌ని లోకల్ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఇక్కడున్న ట్యాగ్స్‌ని రిమూవ్ చేయొచ్చు. ఈ రిమూవ్ చేయటానికి మళ్ళీ అగైన్ కమాండ్స్ వేరనమాట. సో, ఇవి వచ్చేసరికి జస్ట్
ఇప్పుడు చాలా ట్యాగ్స్ ఉన్నాయనుకోండి. ఒకేసారి 2, 3 ట్యాగ్స్ ఉన్నాయి. అన్ని ట్యాగ్స్ మనం పుష్ చేయాలంటే ఈ గిట్ పుష్ ఆరిజిన్ -ట్యాగ్స్ అనే కమాండ్ యూజ్ చేస్తే మీకు 3, 4 ట్యాగ్స్ ఉంటే ఆ 3, 4 ట్యాగ్స్‌ని మనం రిమోట్‌కి పుష్ చేయొచ్చనమాట. ఎన్ని ట్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్‌ని మనం పుష్ చేయొచ్చు. ఇదొచ్చేసరికి మనం రిమోట్‌లో ఉన్న ట్యాగ్‌ని డిలీట్ చేయటానికనమాట. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ రిమోట్‌లో మనకి 1.v, 1.2 ఆర్ వి అంటే జస్ట్ వి ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టాము అలా ఏం లేదండి. మీకు గిట్ వర్షన్‌తో వి అంటే వర్షన్ అనమాట. సో, మీరు ఐడెంటిఫికేషన్ కోసం వి అని పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అది జస్ట్ ఇట్స్ మోర్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఎలా ప్రాసెస్ ఫాలో అవుతున్నారు కంపెనీ వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటదనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడున్న ట్యాగ్స్‌ని రిమోట్ ట్యాగ్స్‌ని డిలీట్ చేస్తున్నాను. ఎలా అంటే గిట్ కమిట్స్ మెసేజ్ గిట్ గిట్ పుష్ ఆరిజిన్ -d దెన్ -d కాదు. దెన్ డిలీట్ సంథింగ్ ఉంది. సో, ఇవన్నీ యూజువల్‌గా మనం రెగ్యులర్‌గా వాడం. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అంటే ఆటోమేట్ చేసే ప్రాసెస్‌లో కొన్ని అవసరం అవుతాయి. ఒక్కోసారి మాన్యువల్‌గా ఎప్పుడన్నా అవసరం అవుతా ఉంటాయి. బట్ గిట్ అనేది యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌కి కానీ ఎయిదర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్‌కి కానీ జావా డెవలపర్ కానీ ప్రతి ఒక్కళ్ళకి గిట్ కావాలండి. సో, ఇప్పుడు నేనేంటంటే గిట్ పుష్ ఆరిజిన్ దెన్ -డిలీట్ v1.3ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ అక్కడికెళ్ళి రిమోట్‌కెళ్ళి చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ v1.3 ఉండదనమాట. చూసారా 1.3 అలానే లోకల్‌లో స్టిల్ ఉంటది. మీరు చూస్తే గిట్ ట్యాగ్ అని చూస్తే స్టిల్ మీ లోకల్‌లో ఉంటది. సో, మీ లోకల్‌లో డిలీట్ చేయాలంటే అగైన్ ఇంకొక కమాండ్ ఉందనమాట. సో, ఇది. సో, గిట్ ట్యాగ్ -d అంటే మీ లోకల్‌లో డిలీట్ చేయటానికి. సో, గిట్ ట్యాగ్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు రిమోట్‌లో అయితే గిట్ పుష్ ఆరిజిన్ అంటాము యూజువల్‌గా. ఇక్కడేమో గిట్ ట్యాగ్ బ్రాంచ్‌ని ఎలా డిలీట్ చేస్తామో సేమ్ అలానే. గిట్ ట్యాగ్ -d దెన్ బ్రాంచ్ నేమ్. సో, ఇది -d అనేది. సో, ట్యాగ్ నేమ్ మనం మెన్షన్ చేస్తే v1.3 లోకల్‌లో డిలీట్ అయిపోతుంది. మనం గిట్ ట్యాగ్ ఇదేమో లోకల్‌లో గిట్ ట్యాగ్ -d లోకల్‌లో. అదే దీనికైతే మన రిమోట్‌లో అయితే గిట్ పుష్ ఆరిజిన్. ఇది యూజువల్‌గా ట్యాగ్స్ గురించి. సో, అలానే మనం ఏంటంటే ట్యాగ్ నుంచి కూడా మనం బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు. సో, ఏదైనా ఒక ట్యాగ్ ఉంటే అంటే ఎందుకు ట్యాగ్ నుంచి బ్రాంచ్ క్రియేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ కేస్ ఏమొస్తదంటే ఇక్కడ మనకి ఈ 1.2 అనేది ప్రొడక్షన్‌లోకెళ్ళిపోయింది. సో, బట్ ఏదో ప్రొడక్షన్‌లో ఇష్యూ వచ్చింది అంటే ఆ ప్రొడక్షన్‌లో ఉన్న కోడ్‌లో ఏదైనా ఇష్యూ ఉందా అనేది చేయాలంటే ఫస్ట్ దాని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఈ గిట్ ట్యాగ్‌ని మనం లోకల్‌లోకి పుల్ చేసుకొని జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే లోకల్‌లో ఆ ట్యాగ్ ఉంటది కాబట్టి ఆ ట్యాగ్ నుంచి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చనమాట గిట్ ట్యాగ్ నుంచి. ఓకే. సో, అది యూజువల్‌గా ఈ కమాండ్ గిట్ చెక్‌ఔట్ -b బ్రాంచ్ నేమ్ ట్యాగ్ నేమ్ అనమాట. ఏ ట్యాగ్ నేమ్ ఉందో ఆ ట్యాగ్ నేమ్‌తో మనం జస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అంతే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్యాగ్ ఉందనుకోండి. గిట్ ట్యాగ్ ఉంది. సో, ఈ గిట్ ట్యాగ్ 1.2 నుంచి మనం కూడా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా గిట్ బ్రాంచ్ సంథింగ్ గిట్ చెక్‌ఔట్ -b బ్రాంచ్ నేమ్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫీచర్ 1, 2, 3, 4, 5, 6 దెన్ ట్యాగ్ నేమ్ అనమాట. ట్యాగ్ 1.2 అని పెట్టాననుకోండి. అది ట్యాగ్ నేమ్ కదా! సో, గిట్ చెక్‌ఔట్ -b బ్రాంచ్ నేమ్ ట్యాగ్ నేమ్. సో, ట్యాగ్ నేమ్ అంటే మనం ఇది పెడతాం 1.2. సో, దాని నుంచి కూడా మనం ఇది చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం అప్పుడు ఈ కోడ్‌లో చేంజెస్ చేసుకొని దెన్ మళ్ళా అగైన్ మనం ఈ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ అపాన్. ఓకే. ఇవి ఆల్రెడీ గిట్ ట్యాగుల గురించి, గిట్ రీబేస్ గురించి ఇవన్నీ అండి. సో, ఇంతవరకు చెప్పిన క్లాసెస్ ఇది నేను యూజువల్‌గా ఏంటంటే డైలీ క్లాసు ఈ జూమ్ లింక్‌లోనే ఉంటది. దెన్ ఐ విల్ అప్‌లోడ్ ద క్లాస్ టు ది యూట్యూబ్ మీకు దెన్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే.